నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రత్యక్ష సాన్నిధ్యం పొందిన నెల్లూరు పరిసర ప్రాంత భక్తులందరూ ధన్యజీవులే. ఎందుకంటే వారి ప్రత్యక్ష సన్నిధిలో ఎన్నో దివ్యానుభవములు పొందారు, ఎన్నో అమృతానుభవములు పొందారు. అలాంటి ధన్యత పొందిన భక్తుల అనుభవాలు కొన్ని ఈ దివ్యానుభవం శీర్షికలో స్మరించుకొని ధన్యత పొందుదాం. ఈ భక్తుల పేరు బొప్పరాజు వెంకట సుబ్బయ్య, వారి సతీమణి పాలమ్మ. వీరు రజకులు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి 15 సంవత్సరములు, వీరికి 15 సంవత్సరముల వయసు నుంచి, వెంకట సుబ్బయ్య గారికి 15 సంవత్సరముల వయసు నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి తెలుసు. వారి బట్టలు వీరే ఉతుకుతూ ఉండేవారు అనమాట. శ్రీ స్వామివారు ఎప్పుడు తరచూ రాజుపాలెం వెళ్ళి, వీరి గ్రామం కుల్లూరు, స్వామివారు తరచూ రాజుపాలెం వస్తూ ఉండేవారు అనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గుడ్డలు ఉతికి వీరి కుల్లూరు నుంచి రాజుపాలెం వెళ్ళి శ్రీ స్వామివారికి ఇస్తూ ఉండేవారు అనమాట. ఆ క్రమం ఒకరోజు మధ్యాహ్న సమయంలో వీరు ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకొని వెళ్ళారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు జయరామయ్య గారి ఇంట్లో ఉన్నారు. ఇక్కడ రాజుపాలెంలో జయరామయ్య గారి ఇంట్లో ఉన్నారు. అక్కడ ఇతను ఈ వెంకట సుబ్బయ్య గారు వెళ్ళేటప్పటికీ అక్కడ ముత్యాలయ్య అని ఒక మంగళ కూడా ఉన్నాడు. అతను స్వామివారికి క్షవరం చేస్తున్నాడు అనమాట. ఆ క్షవరం అయిపోయేదాకా ఇతను అక్కడే వెయిట్ చేశారు. క్షవరం అయిన తర్వాత స్వామివారు ఇలా అన్నారు, అయ్యా జయరామయ్య, ఈ చాకలాయనకు మంగళాయనకి డబ్బిచ్చి పంపవయ్యా అని అన్నారు స్వామి. అప్పుడు జయరామయ్య గారు ఇలా అన్నారు, స్వామి ఇంట్లో డబ్బు ఉంది కానీ నా భార్య ఎక్కడ పెట్టిందో నాకు తెలియదు, నా భార్య రాగానే డబ్బులు తీసుకొని ఇస్తాను అని అన్నారు జయరామయ్య గారు. ఆమె పొలంలోకి వెళ్ళినందువల్ల ఆమె త్వరగా రాలేకపోయింది. దాంతో ఈ వెంకట సుబ్బయ్య గారు కొద్దిసేపు ఎదురు చూశారు. ఎదురు చూసి తర్వాత ఇంకెప్పుడైనా తీసుకుందామని అతను వెళ్ళిపోయారు ఈ వెంకట సుబ్బయ్య. కానీ అక్కడ ఈ మంగళ అతను ముత్యాలయ్య ఉన్నారు కదా, అతను మాత్రం అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా చాకలాయనేమో వెళ్ళిపోయాడు, మంగళ ఆయన మాత్రం ఇలాగే కూర్చొని ఉన్నాడు, ఆయనకి డబ్బు ఇచ్చి పంపవయ్యా అని అన్నారు జయరామయ్య గారిని. అప్పుడు జయరామయ్య గారు ఇలా జవాబు చెప్పారు, స్వామి నాకు తెలియదు అని చెప్పాను కదా, నా భార్య రాగానే తీసుకొని ఇస్తాను స్వామి అన్నారు. కానీ ఇలాంటివన్నీ స్వామివారి పాలసీకి విరుద్ధం కదా. ఎందుకంటే పాలసీకి విరుద్ధం కదా. ఎందుకంటే ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి. శ్రమ చేసిన వారి చెమట ఆరకముందే వారి శ్రమకు ప్రతిఫలం ఇవ్వాలని కదా వారి పాలసీ. దాంతో ఈయన ఈ ముత్యాలయ్య బాధ చూడలేక శ్రీ స్వామివారు ఇలా అన్నారనమాట జయరామయ్యతో, అయ్యా జయరామయ్య, ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని నేను పరుచుకున్న చాప దగ్గరకు వెళ్ళు, ఆ చాప తీసి బండ తోసి అందులో చేయి పెట్టు, నీకు కావలసినంత డబ్బు వస్తుంది. కండ్లు తెరవకుండా పిడికెడి నిండా డబ్బు తీసుకొని వచ్చిన తర్వాత పిడికెడి నిండా డబ్బు తీసుకొని వచ్చి అప్పుడు కళ్ళు తెరు అని అన్నారు. ఈ జయరామయ్య గారు అదే విధంగా అలాగే చేశారు. అద్భుతం, ఆశ్చర్యం. శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ బండ కింద కాయిన్స్ ఉన్నాయి. వీరికి కావలసినంత డబ్బు దొరికింది. దాంతో ఈ జయరామయ్య గారి ఆశ్చర్య ఆనందాలకి ఇంకా అంతు లేకుండా పోయిందనమాట. ఇలా అన్నారు, ఇంతవరకు నేను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఒక భక్తుడు అని అనుకున్నాను, కానీ ఇంత గొప్ప మహిమాన్వితుడని ఇప్పుడే నాకు తెలిసింది అని అన్నారు ఈ జయరామయ్య గారు. ఆ తర్వాత ఆ ముత్యాలయ్యకి డబ్బులు ఇచ్చారు, పంపించారు, అతను వెళ్ళిపోయాడు. ఇంత మహిమాన్వితుడుగానే భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమాన్విత్వాన్ని గుర్తించిన ఈ జయరామయ్య గారు ఇక అక్కడ ఉండలేక ఇలా అన్నారనమాట, స్వామి ఇక నాకు ఈ సంసారం, భార్య, పిల్లలు వద్దు, నేను మీ వెంటనే వస్తాను అని అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా నువ్వు రాలేవయ్యా అని చెప్పారు. ఎందుకు రాలేను స్వామి, వస్తాను అని అన్నారు. స్వామివారు వెళ్తుంటే ఈయన కూడా వెంబడించారు. స్వామివారు సరాసరి పెన్నా నదికి వెళ్ళారు. పెన్నా నదిలో ఇద్దరు దిగారు. జయరామరాజు గారు కూడా ఆయనకు వెంట వెళ్ళారు కదా, ఇద్దరు కలిసి మునిగారు. జయరామయ్య గారు అప్పుడు ఈ జయరామయ్య గారికి విశ్వరూప దర్శనమైందనమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు తన తల్లి యశోదమ్మ గారికి 14 బోనబాండములు ఎలా చూపించారో ఈ జయరామయ్య గారికి ఆ విశ్వరూప దర్శనం అయ్యిందనమాట.
ఒక్కసారిగా ఆ దర్శనం అయిన తర్వాత ఒక్కసారిగా నీళ్ళ నుండి పైకి లేచారు. చూస్తే పైన అక్కడ స్వామి కనిపించలేదు. ఆ నదీ ప్రవాహంలో స్వామివారు కొట్టుకొని వెళ్ళిపోయారేమో అని బాధపడ్డారు. జయరామయ్య ఇంకా అక్కడంతా వెతికి వెతికి స్వామి లేరు, నదిలో కొట్టుకుపోయారు, చనిపోయి ఉంటారని నిరాశగా బాధపడుతూ ఇంటికి వచ్చేసారనమాట. 3 రోజుల తర్వాత ఈ జయరామయ్య గారు ఒక శివాలయంకు వెళ్ళారు, అక్కడ రాజుపాలెంలోనే. అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తంబూర మీటుతూ కూర్చున్నారు. జయరామయ్య గారు చాలా సంతోషంతో వెంటనే స్వామి అంటూ పాదాలపై పడి, మీరు ఎక్కడికి వెళ్ళారు, మీకోసం నేను వెతికాను అని అన్నాడు ఈ జయరామయ్య. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నేనెక్కడికి పోతున్నాయా, నువ్వు నా వెంట రాలేవని చెప్పాను కదయ్యా అని అన్నారు స్వామి. అప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి మహామహిమాన్వితులను గుర్తించి జయరామయ్య గారు ఎప్పుడు తన జీవితాన్ని స్వామివారి సేవకే అంకితం చేశారు. ఇంకొక సంఘటన, ఈ పంచలరెడ్డి అని ఒక భక్తుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు బండి కట్టమని అన్నారు. బండి కట్టి పెన్నా నది దాటించమని ఈ పంచలరెడ్డి అనే భక్తుడిని అడిగారు స్వామివారు. వారు అలాగే బండి కట్టి పెన్నా నది దాటించారనమాట. అప్పుడు పెన్నా నది దాటిన తర్వాత స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను అన్నారు. కొద్దిసేపు అలా స్వామి ఎక్కడికో వెళ్ళారు, వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ తర్వాత బండి కడితే అప్పుడు నది ప్రవాహం, పెన్నా నది ప్రవాహం పెరిగిపోయింది, బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది అనమాట. సో అప్పుడు ఇతని పెంచలరెడ్డి అన్నాడనమాట, స్వామి ఇప్పుడు వద్దు, మనం తర్వాత వెళ్దాము అని అన్నాడు ఇతను. అంటే స్వామి అన్నారు అప్పుడు, అయ్యా నువ్వు బండి ఎక్కి పడుకో, నేను తోలుతా బండి అని అన్నారు. అదేవిధంగా అతను పెంచలరెడ్డి బండి ఎక్కి పడుకోగానే అతనికి క్షణాల మీద నిద్ర వచ్చేసింది. తర్వాత కొద్ది నిమిషాలు కాగానే స్వామివారు లేపారనమాట. అయ్యా నది దాటాం లే అని అన్నారు స్వామి. అంతగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటించారు స్వామి అని ఈ పెంచలరెడ్డి స్వామివారిని అడిగాడు. అప్పుడు స్వామి అన్నారు, అయ్యా దాటింది అక్కడ చూడవయ్యా, ఎద్దు తోక కూడా తడవలేదు, నది దాటడం ఏముంది, అక్కడ ఎద్దు తోక కూడా తడవలేదు, చూడవయ్యా అని అన్నారు స్వామి. అది చూసిన పెంచలరెడ్డి స్వామివారి దివ్యత్వాన్ని గుర్తించాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇంకొక లీల, ఇది కూడా ఈ పెంచలరెడ్డి గారి దివ్యానుభవమే. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్తూ ఉండేవారు కదా, ఒంటరిగా వెళ్తూ ఉన్నారు, పెన్నా నది వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆ టైంలో ఈ పెంచలరెడ్డి గారు కూడా లేచి స్వామి వెళ్తున్నారు కదా అని స్వామివారికి కనిపించకుండా స్వామివారిని వెంబడిస్తూ వెళ్ళాడు అనమాట ఈ పెంచలరెడ్డి. పెన్నా నది ప్రవాహం, అప్పుడు ఆ టైంలో పెన్నా నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ప్రవహిస్తున్న నదినే, అంత ప్రవాహం ఉన్న నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. అంతలా ప్రవహిస్తున్న నది మీదే నడుచుకుంటూ స్వామి కొంత దూరం వెళ్ళారు. పెంచలరెడ్డి గారు ఒక చెట్టు చాటు నిల్చొని చూస్తున్నారు. అది పండు వెన్నెల అంతా బాగా కనిపిస్తుంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది. స్వామివారు కొంత దూరం నీళ్ళలో అలా కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొంతమంది ఋషులు ఉన్నారనమాట. అందరూ నీటి మీద వాళ్ళంతా కూర్చున్నారు. స్వామివారిలాగా చేపలు పరుచుకొని కూర్చొని భజన చేశారు కొద్దిసేపు. ఈ దృశ్యం ఈ పెంచలరెడ్డి చాలాసేపు చూశాడనమాట. ఆ భజన అంతా అయిపోయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వస్తూ చెట్టు వెనుకనున్న పెంచలరెడ్డిని చూసి ఇలా అన్నారు, ఏమయ్యా పెంచలరెడ్డి అన్నారు. అప్పుడు పెంచలరెడ్డి గారు అడిగారు, స్వామి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. అంటే స్వామి ఇలా అన్నారు, నా పని మీద నేను పోయాను లేవయ్యా, నీ పని నువ్వు చూసుకో అని అన్నారు స్వామి. దాంతో ఈ పెంచలరెడ్డి గారు ఇంకేమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకొక లీల, ఇది రాజుపాలెంకి చెందిన వారే. ఇతను రోసిరెడ్డి గారిని, ఇతను టీచర్గా పనిచేస్తున్నారు. ఇతను రిటైర్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి అన్న సంతర్పణ చేయించుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. అదేవిధంగా వారు రిటైర్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళి తలనీలాలు అర్పించి అన్న సంతర్పణ చేయించుకుందామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఏర్పాట్లు అయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చి ఇలా విన్నవించుకున్నారనమాట, స్వామి అన్న సంతర్పణ చేస్తున్నాను, మీరు రావాలి స్వామి అని అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా నాకు అన్నం పెట్టగలవా అని అన్నారు. స్వామి ఇంతమందికి పెడుతున్నాను, మీకు అంత అన్నం పెట్టలేనా అన్నాడు అతను. అట్లాగైతే వస్తానయ్యా అన్నారు స్వామి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అదేవిధంగా వాళ్ళ అన్న సంతర్పణకి వెళ్ళారు. మొదట స్వామివారికే వడ్డించారు. వండిన వంట అంతా మొత్తం స్వామివారు ఆరగించేశారు. అందరూ ఆశ్చర్యపడ్డారు, కొంత సంతోషించారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రూపంలో వచ్చి వీరి ఆతిథ్యాన్ని స్వీకరించారన్నంత సంతోషం వారికి కలిగింది. స్వామివారికి ప్రణమిల్లి తర్వాత చకచక వంటలు చేసి అన్న సంతర్పణ చేయించారు. ఓం నారాయణ, ఆది నారాయణ.